ముందుగా నాగేశ్వరరావు గారు మీ వాయిస్ మీట్లో ఉన్నట్టుంది, ఒకసారి చూసుకోరా. ఆన్లో ఉంది, చెప్పండి. రైట్. ఇప్పుడు ఏదైతే ఒక్కటి అంటే కొనుక్కున్నారు గ్రూప్ 1 ఇష్యూలో సంబంధించి 3 కోట్లు కట్టారు, కట్టే ఎగ్జామ్స్లో పాస్ అయ్యారు, వీరికి సంబంధించి ఇక గ్రూప్ 1లో పాస్ అయ్యారు, 3 కోట్లు కట్టి అంటారు. కానీ తల్లిదండ్రులు ఇవాళ చెప్పినట్టు ప్రెస్ మీట్లో మాత్రం మేము 30,000 మాకు దిక్కు లేవు అంటే 3 కోట్లు పెట్టుకొని ఎక్కడి నుంచి తెచ్చి కట్టినాం, ఏందో అది నిరూపించాలి అంటూ కూడా మా భవిష్యత్ అంటే మా పిల్లలు చదువుకొని రాత్రి పగలు చదువుకొని మార్కులు సాధిస్తే దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు, దీన్ని రాజకీయం చేస్తున్నారు అంటున్నారు. అరే ఎంతవరకు నిజం, ఎంతవరకు కరెక్టు, అసలు ఇష్యూ జరిగింది ఏంటి? ఇప్పటి వరకు కూడా గ్రూప్ 1 ఫలితాల లోపల కావచ్చు, లేకుంటే మార్కు లోపల కావచ్చు, ఇదివరకు అయితే అది కోర్టు ఆధీనంలో ఉంది, కోర్టు కూడా చెప్పడం జరిగింది. ఎలా చూడొచ్చు? ఎగ్జాక్ట్లీ. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షని విజయవంతంగా నిర్వహించడంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందనే విషయాన్ని స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన వెనక అర్థం ఉంది. వాళ్ళ బిడ్డలు ఇంకొక 24 hours లో లేదంటే కొన్ని రోజుల్లోనే గ్రూప్ 1 అధికారులుగా, కలెక్టర్లుగా, సబ్ కలెక్టర్లుగా మారుతారనే సంతోషపడుతున్న కాలంలో ఈ వ్యవహారం అనేది అయితే వాళ్ళలో కన్నీరు మున్నీరు కలిగించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎగ్జామ్ కు సంబంధించిన మొత్తం సమగ్రమైన విధానంగా జరిగిందా లేదా, పారదర్శకంగా జరిగిందా లేదా అనే ప్రశ్న ఈరోజు యావత్ నిరుద్యోగ లోకం ముందున్నది. కాబట్టి మేము జార్జి రెడ్డి పీడిఎస్ స్టూడెంట్ యూనియన్ గా మేము ఈరోజు తల్లిదండ్రులు పడుతున్న ఆవేదనను అర్థం చేసుకుంటున్నాం. వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళు పడ్డ శ్రమను కూడా గుర్తిస్తాం. అయితే ప్రభుత్వాలు లేదంటే ఏదైనా గ్రూప్ 1 కావచ్చు, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పకడ్బందీగా నిర్వహించకపోతే, ఆ పరీక్షల్లో క్రెడిబిలిటీ లోపిస్తే రేపు రాబోయే తరాలకి, నిరుద్యోగ యువతకి పెద్ద సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు హైకోర్టు స్వయంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానమే ఈ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగినాయి, అనేక మ్యానిపులేషన్ జరిగిన దానికి అవకాశం ఉన్నవి, అనుమానాలు కూడా అభ్యర్థులలో లేవనెత్తి ఉన్నాయి. కాబట్టి దీన్ని తక్షణమే ఆ ప్రభుత్వం వైఖరిని తీసుకోవాలనే స్టాండ్ ని హైకోర్టు కూడా, గౌరవ హైకోర్టు తీర్పు ప్రకటించి ఉంది. సో ఈ నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాల్సింది, ఈడ 563 మంది తల్లిదండ్రుల సెలెక్ట్ అయిన విద్యార్థుల తల్లిదండ్రుల బాధను చూడాలా, లేదంటే 2 లక్షల పైగా అభ్యర్థుల ఆవేదనను చూడాలనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా పరీక్ష నిర్వహణలో జరిగిన తీరు, ఆ పరీక్షకు సంబంధించిన గ్రూప్ 1 ఎవాల్యుయేషన్ కి సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా ఈరోజు అనుమానాలకు తావేస్తుందనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో దీన్ని కోల్పోయిన క్రెడిబిలిటీని, విశ్వసనీయతని రేపు రాబోయే తరాలకి, ముఖ్యంగా నిరుద్యోగ యువతరంలో ఒక కాన్ఫిడెన్స్ ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉన్నది, అట్లాగే పౌర సమాజం మీద కూడా ఉంది. కాబట్టి దానికి సంబంధించిన ఒక ఎగ్జామ్ కి సంబంధించిన వ్యవహారంలో కేవలం ఇది అభ్యర్థుల అంశంగా మాత్రమే కాకుండా మొత్తం యావత్ తెలంగాణకు సంబంధించిన అంశంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉందనేది అయితే మేము గుర్తు చేస్తా ఉన్నాం. వాళ్ళు తల్లిదండ్రులు పడే ఆవేదనలు అర్థం ఉంది. ఈరోజు నిజంగా 3 కోట్లకి కొన్నారా లేదా అమ్మారా, లేకపోతే పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు కష్టపడి మేము చదువుకున్నాము, దాన్ని కొనే అర్హత స్తోమత మాకు లేదని కూడా చెప్తా ఉన్నారు. దాంట్లో కూడా వాస్తవం ఉంది, నిజమే కావచ్చు. కానీ ఈ రోజు హైకోర్టు చెప్తున్న అంశాన్ని, లేదంటే చాలా మంది అభ్యర్థులు లేవనెత్తుతున్న అంశాన్ని, ఈ రోజు పరీక్ష నిర్వహించిన తీరులో వచ్చిన అనుమానాలను మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని సమగ్రమైన విచారణ జరిపి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో గానీ, లేదంటే ఒక ఇండిపెండెంట్ స్థాయి జడ్జి స్థాయి వ్యక్తులతో గానీ, ప్యానెల్ తో గానీ ఒక విచారణ చేపడితే దీంట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గ్రూప్ 1 అనేది అత్యున్నతమైన ఎగ్జామ్, తెలంగాణ రాష్ట్రంలోనే చాలా ఉన్నతమైన ఎగ్జామ్. కాబట్టి దీని పట్ల చాలా పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటది. దీంట్లో సెంటిమెంట్లకు పోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణలో గ్రూప్ 1 నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వము, టీజీపీఎస్ బోర్డు చాలా స్పష్టంగా విఫలమైందనే విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అనే విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తులు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, లేకపోతే మిగతా అధికార పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఈ వ్యవహారాన్ని సమర్థించుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందని చెప్తా ఉన్నారు. కానీ మేము విద్యార్థుల తరపున, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, స్టూడెంట్ యూనియన్ నాయకులుగా మేము అడుగుతా ఉన్నాం, ఈ పరీక్షని గత ప్రభుత్వం ఫెయిల్యూర్ అయితే ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ కావాల్సిన అవసరం ఉన్నదా? గత ప్రభుత్వం సరిగా నిర్వహించలేకపోతే ఈ ప్రభుత్వం కూడా సరిగా నిర్వహించాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా మీకు ఆ ప్రభుత్వ వ్యవహారం సరిగా లేదని భావించారు కాబట్టి ప్రజలు మీకు అధికారాన్ని కట్టబెట్టారు. మీకు అధికారాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎవరిది?
ఈరోజు మీ ఫెయిల్యూర్ ని తప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించడంలో ఘోరంగా విఫలం చెందింది కాబట్టి దీని ప్రతిపక్షాల మీద నెట్టిపడేస్తాం, విద్యార్థి సంఘాల మీద నెట్టిపడేస్తాం అనే వైఖరి అనేది అయితే సరైన వైఖరి కాదు. దీన్ని ప్రభుత్వం ఎప్పటికైనా రివ్యూ చేసుకోవాలి. గ్రూప్ 1 నిర్వహణలో మేము ఫెయిల్ అయినాం, దీన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం, ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తాం, రీకండక్ట్ చేస్తాం, అందరికీ న్యాయం చేస్తామని ఒక భరోసా కలిగించే విధంగా ఈ రోజు ప్రకటించాల్సిన మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, దానికి విరుద్ధంగా ఈ రోజు ప్రకటన చేస్తా ఉన్నది చాలా ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. అందుకే మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మీరు ఈ రోజు గ్రూప్ 1 సంబంధించిన పాయింట్స్ లో గౌరవ హైకోర్టు లేవనెత్తిన అంశాల్లో ఈ రోజు 2,07,21,000 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే టీజీపీఎస్ కి అప్లై చేస్తే ఎందుకు 10 మంది విద్యార్థులు ఎక్స్ట్రా వచ్చారు అంటే రిజల్ట్ మీరు ఫైనల్ రిజల్ట్ ఇచ్చినప్పుడు ఆ 10 మంది ఎక్కడి నుంచి వచ్చారు, ఓఎంఆర్ సీట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది స్పష్టత ఇచ్చారా? టీజీపీఎస్సీ బోర్డు స్పష్టత ఇచ్చిందా? అది ఇవ్వకుండా ఈరోజు మేము రివిజన్ బెంచ్ కి పోతాం, లేకపోతే వన్ సింగిల్ జడ్జి తీర్పు మాకు నచ్చట్లేదు, డివిజన్ బెంచ్ కి పోతాం, సుప్రీంకోర్టుకి పోతాం అని చెప్పేసి చెప్తా ఉన్నారంటే ఇది నిరుద్యోగులని డైవర్ట్ చేసే విధానానికి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా టీజీపీఎస్ ప్రయత్నం చేస్తా ఉంది. దయచేసి మేము అడుగుతా ఉన్నాం, ప్రభుత్వము పరీక్షలు నిర్వహించడం అంటే ఇది మార్కెట్ లో సరుకు లాగానో లేకపోతే దీనికి సంబంధించి వ్యాపార లావాదేవీ లాగా చూడాల్సిన అవసరం లేదు, చూడొద్దు. ఇది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన అంశం, కోట్లాది మంది లక్షలాది మంది విద్యార్థుల కుటుంబాలకు సంబంధించిన అంశం. మీరు పకడ్బందీగా దీన్ని నిర్వహించినప్పుడు మాత్రమే ఈరోజు రాబోయే ఎగ్జామ్స్ మీద కూడా ఒక విశ్వసనీయత కలుగుతుంది. ఈ రోజు ఈ విశ్వసనీయత కలగకపోతే పేపర్లు అమ్ముకుంటున్నారనో లేకపోతే లీకేజ్ అవుతున్నాయనో లేకపోతే వాల్యుయేషన్ లోనే మ్యానిపులేషన్ జరుగుతుందంటే ఇక రేపు భవిష్యత్తులో ఉద్యోగాల భర్తీ ఎట్లా జరుగుతుంది? నిరుద్యోగులు కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది? ఇప్పటికే 10 ఏళ్ల కాలంలో ఉద్యోగాలు రాక చాలా మంది ఆత్మహత్యల వైపు పోయిన పరిస్థితి ఉంది, చాలా మంది అనేక అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి జీవితాలను కోల్పోయిన పరిస్థితి ఉంది. ఒక్క నిరుద్యోగ అభ్యర్థి ఈ రోజు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ కావాలంటే ఎంత కష్టపడుతుంది ఈ అధికారులకు తెలుసా? ఈ ప్రభుత్వ పెద్దలకు తెలుసా? ఈ రాజకీయ పార్టీ నాయకులకు తెలుసా? సుదీర్ఘకాలం లైబ్రరీలకి, క్లాస్ రూమ్లకి, అదేవిధంగా హాస్టల్లో అతుక్కపోయి తల్లిదండ్రులకు దూరంగా, కుటుంబాలకు దూరంగా వాళ్ళు నిద్రలేని రాత్రులు గడిపి, నిద్రలేని సమయాన్ని గడిపి కనీసం కనీస అవసరాలు కూడా తీర్చుకోకుండా రోజువారి అవసరాలకు కూడా సంపూర్ణంగా పోని విధంగా ప్రిపరేషన్ ఉంటది. స్నానం చేస్తే కూడా 10 నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది అనే ఫీలింగ్ తో ఈ రోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుతారు. తినడానికి పోతే టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి అక్కడే 5 రూపాయల భోజనం చేసి తినే చాలా మంది అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంటది. వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకి భరోసా కల్పించాల్సిన బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గానీ లేదంటే రాజకీయ పార్టీలు కానీ తీసుకోవాలి. కానీ దానికి విరుద్ధంగా ఈ రోజు రాజకీయ విమర్శలు చేసుకుంటూ మేం చేయలేదు, మీరు చేశారు, మీ అప్పుడు జరిగింది, మా అప్పుడు జరిగింది అని చెప్పడం అనేది దీన్ని తప్పించుకోనే వ్యవహారం దాగి ఉంది. ఇక్కడ తప్పించుకోవడము, తప్పప్పులు ఎంచడం కాదు కావాల్సింది. నిరుద్యోగుల్లో భరోసా కల్పించాలి, ట్రాన్స్పరెంట్ గా ఎగ్జామ్ ని కండక్ట్ చేయాలి. ఆ కండక్ట్ చేయడంలో విఫలం చెందినప్పుడు, ఫెయిల్యూర్ అయినప్పుడు దాని నుంచి లెసన్ తీసుకొని మా టైంలో ఇది జరిగింది, దీన్ని మేము రివ్యూ చేసుకుంటున్నాం, ఫర్దర్ గా దీన్ని మళ్ళీ కండక్ట్ చేస్తామని చెప్పేసి ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. కానీ అట్లా చేయకుండా తప్పించుకునే వ్యవహారం చేయడం అనేది సరైనది కాదని మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు తెలుగు మీడియం అభ్యర్థులు ఎందుకు క్వాలిఫై కావట్లేరు? తెలుగు మీడియం అభ్యర్థులు మాత్రం బిలో 10% ఉంటారు. ఇంగ్లీష్ మీడియం సంబంధించి వాళ్ళు 90% ఎండ్లు క్వాలిఫై అయ్యారు. అంటే ఇక్కడ ఎగ్జామ్ క్యాండిడేట్స్, అభ్యర్థులు, ఆస్పిరెంట్స్ ప్రాబ్లం కాదు, ఎవాల్యుయేటర్స్ ఏ స్థాయి, ఏ అర్హతతోని వాళ్ళని నియమించారు, ట్రాన్స్పరెంట్ డేటా ఎందుకు ఇవ్వట్లేదు? టీజీపీఎస్ కి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అభ్యర్థులు క్వశ్చన్స్ అడిగితే వాళ్ళ క్వెరీస్ ని అప్లై చేసుకుంటే ఎందుకు రెస్పాండ్ కాదు? అంటే ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ని నడపడం టీజీపీఎస్ కి ఈ రోజు అవసరం లేదా? గత ప్రభుత్వం చేసిన వైఫల్యాన్ని, గత ప్రభుత్వం వ్యవహరించిన తీరులాగానే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తానంటే మీరు ఎందుకు ఉన్నట్లాడా? కాబట్టి మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం, దీంట్లో రాజకీయ విమర్శలు కాదు కావాల్సింది. అభ్యర్థులకి, నిరుద్యోగులకి, రేపటి తరం విద్యార్థులకి మా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఈ రోజు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలంటే ఇవాళ ప్రిపేర్ అయ్యి రేపు రాసే సెమిస్టర్ మామూలు ఎగ్జామ్స్ కావి. ఇవి సుదీర్ఘకాలం ప్రిపరేషన్ ఉంటారు, కుటుంబాన్ని వదిలేస్తారు, వ్యక్తిగత జీవితాలను వదిలేస్తారు, ఆస్తులని డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, కోచింగ్ తీసుకుంటారు, సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్తారు, దీర్ఘకాలిక నిద్రలేని రాత్రులు గడుపుతారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మాత్రం ఈ రోజు రాజకీయ విమర్శ చేసుకుంటా దీన్ని దాటవేసి చర్యలు చేపడతా ఉంది. ఖచ్చితంగా గ్రూప్ 1 అభ్యర్థులకి, అదేవిధంగా నిరుద్యోగ అభ్యర్థులకి న్యాయం చేసే విధంగా, భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి జార్జి రెడ్డి పీడిఎస్ గా మేము డిమాండ్ చేస్తాం. రైట్, రాజునేత గారు ఏదైతే గ్రూప్ 1